అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారమ్మా? మేము కూడా దేవుని కృపను బాగున్నాము. బైబిల్ మిషన్ ద్రాక్షవల్లి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, ఇంతవరకు దాచి కాచి కాపాడావు. మోషే ఉపవాస ప్రార్థనలో మాకు సహాయపడుతున్న స్తోత్రములు నాయనా తండ్రి. నీ యొక్క దాసుని మీరు వాడుకున్న విధానమును చూసి మేము కూడా నాయనా తండ్రి నాయన మా జీవితాలు కూడా అలా ఉండాలని, నాయన నీకు లోబడే మనుషులుగా మేము ఉండాలని నేర్చుకుంటున్నాం. బ్రహ్మ మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం ఇచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, దిక్కులేని వారిని, అనాది బిడ్డలని, ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తున్న వారిని, చేతులెత్తి అడుగుచున్న వారిని అందరినీ దీవించమని, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వమని, యవనస్తులను దీవించమని, యవన కాలని కాడిమోయటకు వారు అందరినీ సిద్ధపరచమని సహాయం చేయమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, ప్రభువా దిక్కులేని వారిని కాచి కాపాడమని, ప్రభువా తండ్రి నీ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసాలందరినీ కాచి కాపాడమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని ఘనపరుచుకుందాం. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగునుగా. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగునుగా. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలందరూ ఈ వాక్యాన్ని వినండి. బైబిల్ మిషన్ ద్రాక్షవల్లి కార్యక్రమాన్ని చూస్తూ ఎన్నో అనుభవాలతో మీరు మాకు ఫోన్ చేస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు. మీరు రక్షణవాడలో ఎదగాలని మా ఆశ. ఇది రక్షణవాడ, మనం ప్రయాణం అంతా రక్షణవాడ. ఈ రక్షణవాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక విషయాలు ఈ పరిశుద్ధ లేఖనాలను మనం తెలుసుకోవాలి. నిజంగా ఈరోజు బైబిల్ చదివారా? మీరు ఈ గ్రంథాన్ని చదివారా? ఈ గ్రంథమే మనల్ని బ్రతికిస్తుంది, బాధలలో మనకు సహాయం చేస్తుంది. ఈ వాక్యం మనిషికి నెమ్మదినిస్తుంది. ఈ వాక్యం ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు మన ప్రాణమున్నంత వరకు, మన మహిమలో చేరే వరకు ఈ యొక్క వాక్యాన్ని మానకూడదు. ఈ వాక్యమే మనకి ఆధారము లేనప్పుడు మరి ఈ వాక్యమే మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నది. వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 25 అధ్యాయంలో మనము 24 చదివాము. 24లో 70 మంది మరి 70 మందిని దేవుడు ఏర్పరచుకుని సీనాయి కొండ దగ్గర తీసుకెళ్ళాడు. కొంత సమయం కొంచెం పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అక్కడ నుండి మోషే ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. మోషేతో మాట్లాడడానికి వెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రజలు దేవుని చూసినట్లుగా కనిపిస్తుంది. ఎలా చూసారో 24 అధ్యాయంలో ఇక్కడ చక్కగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూద్దాము. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 9వ వచనంలో ఏముందంటే చదువుదాము. తరువాత మోషే అహరోను నాదాబు అబీమేలు ఇశ్రాయేలు పెద్దలలో 70 మందిని ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆయను, ఆకాశం మండలపు తేజోమ వంటిది ఆయనుగా ఉండేది. ఆయన ఇశ్రాయేల్లో ప్రధానులను ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూసి అన్నపానం పుచ్చుకునేది. దేవునికి స్తోత్రం. ఈ 70 మందిలో మనం కూడా ఒకళ్ళం అయితే ఎంత బాగుంటుంది. నేను ఆలోచిస్తున్నాను, ప్రభువా తండ్రి 70 మందిలో మమ్మల్ని కూడా ఒక్కరుగా ఈ లోకంలో ఎన్నుకుని మేము కూడా నీ పాదాలు చూడాలి. నాయనా ఆ పాదాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన ముఖాముఖిగా చూసే నరుడు ఎవ్వరూ లేరు. కానీ ఆయనతో మాట్లాడడం మాత్రం కరెక్ట్. ఆయనతో మాట్లాడారు, ఆయన పాదాలు చూశారు. ఇక్కడ ఎంత చక్కగా వ్రాసారో చూడండి. 70 మందిని మాత్రమే ఆయన తీసుకున్నారు. కనమవుళ్ళు అందరు కింద ఉన్నారు. ఎడుతూ అంటున్నాడు మోషే, అబ్బాయి మీకు ఏమైనా గొడవలుగానే వస్తాయేమో. అక్కడ అహరోను ఉన్నాడు. మరి అక్కడ అహరోను ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా ఇద్దరు కూడా మీకు ఏమన్నా కష్టం వచ్చే చూస్తారు. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నేనేం చేస్తానంటే ప్రభుతో మాట్లాడడానికి వెళుతున్నానని చెప్తారు.
అని చెప్పిన తర్వాత మోషే చూద్దాం 16వ వచనంలోను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకునిను. 7వ దినం ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు చూడండి, 6 తర్వాత 7 సంపూర్ణమైన సంఖ్య కనుక 7వ దినమున ఆయన మాట్లాడినట్టుగా మనకి వాక్యాన్ని దేవుడు ప్రభువారు చూపిస్తూ ఉన్నారు. 7 సంపూర్ణమైన సంఖ్య, 7 ఎంతో మహిమ కలిగిన సంఖ్య. ఆలోచించండి, ఈ 7వ దినమున ఆయన మోషేతో మాట్లాడుచున్నాడు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఉన్నదంట. ఆ మహిమ, ఆ కొండ, ఇదంతా కూడా ప్రభువారు చూస్తూ ఉన్నారు. ఆకాశం నుండి చూస్తున్నారు. ఆ కొండ దగ్గరికి వచ్చారు. ఆ సీనాయి కొండ మీద ఆ మహిమంతా కూడా కనిపిస్తూ ఉంది. ఆ మహిమంతా కూడా కనిపిస్తూ ఉంది. చూడండి, వారంట ఎంత చక్కగా చెప్తున్నారో చూద్దాం. అంతటి పెద్దలు చూచి, మేము మీ యొద్ద వచ్చే వరకు ఇక్కడనే ఉండేది. ఇదిగో హారోను మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యం నీడల వారి యొద్ద వెళ్ళవచ్చును నని వారితో చెప్పను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘం 6 దినములు దాని కొమ్ము 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇజ్రాయేలు కన్నులకు కనబడెను. వారికి ఇశ్రాయేలు ప్రజలకు కూడా వారి కంటికి కనిపించిందంట మేఘము. వీరికేమో నీల రంగులు కలిగిన ఆ యొక్క మేఘము కనిపించినట్లుగా ఇక్కడ వాక్యము వ్రాయబడి ఉంది. ప్రవేశించి ఆ కొండ మీద ఎక్కిను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండేను. చూసావా, 40 దినములు ఉండిపోయాడు. అందుకే ఈ 40 దినములు విశేషత ఏమిటి అంటే, 40 దినములు మనము కూడా అలా దేవునిలో సాగిపోతే దేవుడు మనతో మాట్లాడతారని, ఆయనతో మనం మాట్లాడతామని, ఈ 70 మంది ప్రజలకు ఏ విధముగా తన యొక్క స్వరూపాన్ని రూపాంతరంలో కనబడనిచ్చాడని, మనము కూడా అలా చూడగలమని మనం నమ్ముచున్నాం. ఇక్కడ నీల రంగు అని రాశాడు కదా. ఈ నీల రంగు అనేది రియల్గా జరిగిన విషయం. నేను ఐసీలో ఉన్నాను, కరోనా వచ్చింది, చాలా చనిపోయే స్థితిలో ఉన్నాను. ఇక్కడ నన్ను తీసుకుని వెళ్ళిపోమని చెప్తున్నారు డాక్టర్లు. అయితే ఆ సమయంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏమిటి అంటే, మా కుమారుడు నన్ను చూడడానికి అక్కడ కొంచెం దూరంగా ఉండేవారు. నిలబడి చూస్తున్నప్పుడు 2 రెక్కలు చాచుకుని ఒక దేవదూత అక్కడ నిలబడి ఉందట. ఆ దేవదూత నీలం రంగులో ఉన్నదని మా బాబు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను కాపాడడానికి ఆకాశము నుండి, ఆయన సన్నిధి నుండి ఒక దూతను నా కొరకు పంపించాడు. లేకపోతే నేను ఎప్పుడు మట్టిలో కలిసిపోయేదాన్ని. నేను ఎట్లా బ్రతుకుతానని తెలియదు మాకు. ప్రభువారే నన్ను బ్రతికించి అమ్మ నా పని చెయ్యని చెప్పారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ 70 మంది ప్రజలలో చూసినట్లుగా నా కుమారుడు కూడా దేవదూతను చూసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించున్నారు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో ఇంకా కింద మాటలో చూస్తే, అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి ఆ కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. 40 దినాలు అక్కడ ఉండిపోయాడు. ఈ కింద అహరోను గారు వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నారనమాట. ఇది ఈ యొక్క వాక్య భాగంలో చక్కగా వ్రాయబడి ఉంది. ఇంకా 5వ వచనంలో ఏముందంటే చూద్దాము. ఇజ్రాయేలు యవ్వనస్తులు పంపగా వారు దహన బలి నర్పించి యెహోవాకు సమాధాన బలిగా కోడెలను వధించారు. అప్పుడు మోషే వారి రక్తంలో సగం తీసుకుని పళ్ళెంలో పోసి ఆ రక్తంతో సగం బలిపీఠం మీద ప్రోక్షించాను. అతడు నిబంధన గ్రంథం తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులై ఇందుమనిరి. అప్పుడు మోషే చూడండి, వీళ్ళు ఆ ప్రవక్త ఆ మోషే గారు చెప్తున్నప్పుడు వీరు అంటున్నారు, మేము విధేయులమై ఉంటాము. మీరు విధేయులై ఉంటున్నారా పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, దైవజనులకు?
చెప్పినట్లు వింటున్నారా? అయితే ఈ నిర్గమకాండం 22లో ఉన్న మాట మీకు మీ హృదయానికి సరిపోయింది. ఇక్కడ మళ్ళీ చదువుకుందాం ఈ మాట. అప్పుడు మోషే రక్తం తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయంలో యెహోవా మీతో చేసే నిబంధన రక్తం అదే అని చెప్పాను. ఇంకా ముందు భాగంలో అతడు నిబంధన గ్రంథం తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. 8వ వచనం 24 వచనంలో విధేయత చూపిస్తారన్నారు. విధేయులై ఉండాలి, దేవుని సన్నిధిలో అణిగిమని ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. తగ్గించుకుని వాడు హెచ్చించబడనని దైవగ్రంథం మనతో మాట్లాడుచున్నది. మనము దాసులుగా ఉండాలి, దాసత్వములా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా తగ్గించుకుంటే మనం హెచ్చించబడతామని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతగా తగ్గించుకోనంటే దాసుల రూపంలోకి రావాలి, రూపాంతరంలోకి రావాలి. ఈ మోషే గారు ఈ 40 దినములు రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన 33.5 సంవత్సరము జీవితములో ఆయన కొండ ఎక్కి రూపాంతరము పొంది మరలా ఉదయం వచ్చి రాత్రంతా రూపాంతర కొండ మీద ఉండి మళ్ళా పగల వచ్చి అందరినీ స్వస్థపరిచి బాగు చేసి మళ్ళీ రాత్రి కొండ దగ్గరికి వెళ్ళిపోయేవారు. అక్కడ ఏముంది? రాడు ఉంది. ఆ రాడు మీదే పడుకునేవారేమో ఆయన పాపం. అక్కడ ఆ ప్లేస్ అంతా చూసాం మేము. అక్కడ రూపాంతర కొండ దగ్గరికి యెరూషలేం వెళ్ళాను నేను. యెరూషలేంలో రూపాంతర కొండ చూశాను. ప్రభువారు ఎంత దూరం నడిచి వెళ్ళారో ఆ కొండ మీదకి. ఇప్పుడైతే అన్నీ కట్టారు, వెళ్ళడానికి అంతా ఉంది. కానీ అప్పుడు ఏమీ లేదు. కానీ ఒక ప్లేస్ ఏర్పరచుకుని అక్కడ ఆయన ప్రభువుని చేతులెత్తి ప్రార్థించినప్పుడు, తండ్రితో మాట్లాడుకున్నప్పుడు, తండ్రి రేపేం చేయాలో, ఎట్లా చేయాలో అన్నీ కుమారుడిని బ్లెస్సింగ్ చేసి ధైర్యపరిచి ఆయన మరలా వేకుని ఆయన పనులన్నీ చక్కబెట్టుకోవటానికి దయ చూపించేవారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మోషేకు 40 దినములు పట్టింది ఇశ్రాయేలు ప్రజలని నడిపించడానికి. ఈరోజు మన కుటుంబాన్ని నడిపించడానికి ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోవాలంటే మనము కూడా కొంత శ్రమించాలి. మనం ఏమి చేయగలం? మన దగ్గర ధనము లేదు, బలము లేదు. కానీ దేవుడిచ్చిన వాక్కు ఉంది. ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, వారి కొరకు మనము ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తే మన ప్రార్థన దేవుడు తప్పగా విని మన బిడ్డలను దేవుడు కాపాడుతారు. ఇక్కడ విధేయత చూపించారని మళ్ళీ చదువుకుందాం మాట. మీరు అలా ఉంటారా? అప్పుడు మోషే రక్తం తీసుకుని అతడు నిబంధన గ్రంథం తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై ఉందుమనిరి. 7వ వచనం చివరి భాగంలో విధేయత చూపిస్తాము అన్నారు. మనము కూడా అలా విధేయత చూపించి దేవుని దయ్యందును మనుషుల దయ్యందును మనం వర్ధిల్లిచ్చు. ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు ఏ విధముగా ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళారో అదే విధముగా మనము కూడా నడవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇంకా మనం ముందు భాగంలోకి వెళ్ళిపోతే 25వ అధ్యాయంలో యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చి, ఆ ప్రతిష్టాపన తీసుకురండి, ఇశ్రాయేలు చెప్పు మనఃపూర్వకంగా అర్పించి ప్రతి మనిషి యొద్ద దాన్ని తీసుకునేవారును. మీరు దేవునికి ఏది ఇచ్చినా మనఃపూర్వకంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఈ చేతికి తీస్తే ఈ చేతికి తెలియకూడదు అని చెప్తున్నారు. కానీ పాస్టర్ గారు అయ్యారు డబ్బులు ఇచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారికి 500 ఇచ్చాను అని అందరికీ చెప్తారు. అలా చెప్పకూడదు. నువ్వు ఇచ్చింది ఎవరికి చెప్పకూడదు. నీవు ఇచ్చింది ప్రభువుకి ఇచ్చానని అనుకుంటేనే ఇవ్వాలి. సేవ చేసేవారు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. సేవ చేసేవారికి ధనం ఉండదు. బాగా ఆశీర్వదింపబడిపోయిన వాళ్ళు ఎవరు ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పరు. వారి కారులో తిరుగుతారు, వారి హ్యాపీగా ఉంటారు. ఓ చోటకి రండి మేము వాక్యం చెప్తామంటారు. కానీ పేద క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు విశ్వాసులు, వారు దేవుని వాక్యం వెంటంట చెప్పుకుని వెళ్ళిపోతారు. అపోస్తుల బోధ ఎందును, సాహసం అందును, రొట్టె విరిచటం ఎందును వారి ఎడతెగ ప్రార్థన చేస్తూ దేవుళ్ళు గడుపుతూ ఉంటారు. మరి ఆ విధముగా మరి విశ్వాసులు అనేకమైన క్రైస్తవులు చాలామంది ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు, అంతస్తుల్లో ఉన్నారు,
సీనాయి కొండ ఎక్కినంత పెద్దగా ఎదిగిపోయిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఉన్నారు, కింద ఉన్నారు, నేలను కూడా ఉన్నారు. ఇలాంటి క్రైస్తవులని ధనికులైన వారు చూసి వారి కష్టసుఖాలు వారు సహాయం చేయాలి. అపొస్తలుడైన పౌలు మరి తన శిష్యురాళ్ళు ఎంతగానో సహాయపడేవారు. అపొస్తలుడైన పౌలుకి మరి ఏ విధముగా మరి వారు సహాయాలు చేశారో మన పత్రికల్లో మనం చూడగలం, సువార్తల్లో మనం చూడగలం. ఆ విధంగా మీరు కూడా సహాయం చేసి విధేయులు ఉండాలని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇంకా ముందు భాగంలో చూస్తే మోషేకు దేవుడు ఇచ్చిన అన్నీ కూడా చాలా కష్టతరంగా ఉన్నాయి. ఒక బలిపీఠం కట్టాలంటే ఎంత కష్టమో, బలిపీఠం అంటే చిన్న బలిపీఠం ఏం కాదు. ఇదంతా 25 చదివినా 26 చదివినా ఇందులో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే చాలా కష్టతరమైనవి. దానికి విచిత్రమైన అల్లికలు వెళ్ళేవారు రావాలి, వజ్రాలు చేసేవారు రావాలి, ముత్యాలు దండలు చేసేవారు రావాలి, ఇక్కడ ఎన్నో ఉంగరాలు కావాలి, ఇవన్నీ కూడా తీసుకురావాలి. వీటికన్నా ముందు మనం తుమ్మకర గురించి రాత్రి మాట్లాడేసుకున్నాం. తుమ్మకర లాంటి జీవితాన్ని దేవుడు మార్చివేసి బంగారాన్ని అతికించేస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నామంటే 18వ వచనం దగ్గరకు వచ్చాం. 25:18లో ఒక అద్భుతమైన విషయం ఇక్కడ రాయబడి ఉంది. మరియు 2 బంగారు కెరూబులు చేయవలెను, కరుణాపీఠం యొక్క 2 కొనలను నెక్లెస్ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమును దాని 2 కొనలకు కెరూబులను దానిలో ఏకాండముగా చేయవలెను. ఇక్కడ ఏకాండం గురించి మరలా చెప్పుకుందాం. ఈ దినము కరుణాపీఠం గురించి చెప్పుకుంటున్నాం. కరుణాపీఠం, కరుణించే దేవుడు. రాత్రి తుమ్మకర గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము కరుణాపీఠం, కరుణించే దేవుడు, కష్టాలలో బాధలలో నీకు సహాయము చేసే దేవుడు, కృంగియుండు వేళ లేవనెత్తే దేవుడు. కరుణాపీఠం దగ్గర నువ్వు వస్తే, నేను వస్తే, ప్రతిదినము కరుణాపీఠం దగ్గర మనం మోకరించినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతములు మనకు చేస్తున్నాడు. హల్లెలూయా. కరుణాపీఠము చాలా గొప్పది, బ్లెస్సింగ్స్ ఇస్తుంది, అవునుగా కంటది, కరుణిస్తుంది. ఇప్పుడు ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా తప్పు చేస్తుంటాము. ఆ జడ్జి గారు మన కేసు కొట్టేశారు, కరుణించాడు అనుకో, అబ్బా మన జీవితంలో ఎంత ఆనందం, ఎంత సంతోషం. మనకి ఈ నెలలో 5,000 రావాలనుకో, 10,000 వచ్చిందనుకో, ఎంత సంతోషం, ఎంత ఆనందపడిపోతాం. అబ్బా ఆయన మనల్ని కరుణించి ఇంత జీతం ఇచ్చాడు అనుకుంటాం. మనము రోజుకి 300 జీతం వెళ్తే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారనుకో, ఎంత అబ్బా ఆయన ఎంత మంచివాడు, మనల్ని కరుణించాడు. నిజంగా ఈ లోకంలో ఎంతోమంది మనల్ని కరుణించేవారు ఉన్నారు. మనల్ని కరుణించి మన కష్ట సుఖాలలో మనకు సహాయం చేసి ఉన్నారు. కానీ ఆత్మను కరుణించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఆత్మ శరీరమును కరుణించేవారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన లోకరక్షకుడు ఈ లోకమునకు వచ్చాడు. మన కరుణించి తండ్రి తన ప్రియ కుమారుని పంపించి మన కొరకు ఆకాశమునకు భూమికి మృంచిన వేలాడి ఆయన పవిత్రమైన రక్తమును మనకు కొరకు కార్చి సిలువలో ప్రాణము పెట్టి 3వ దినము లేచి నేను మళ్ళీ వస్తాను, ధైర్యముగా ఉండండి, నేను వచ్చే వరకు కనిపెట్టుకుని ఉండండి, పరిశుద్ధాత్మ వరములు పొందండి అని ఆయన చెప్పి వెళ్ళారు. మనం కనిపెట్టుకుని ప్రభువారి కొరకు ఎదురు చూసే బిడలం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ కరుణాపీఠం దగ్గరికి చాలామంది రారు. ఈ కరుణాపీఠం దగ్గరికి వస్తే అందరూ పరిశుద్ధులైపోతారు. హల్లెలూయా. కరుణించే దేవుడి దగ్గరికి వస్తే నీ పాపాలన్నీ కడగబడతాయి. నువ్వు రావడమే, నువ్వు వస్తే చాలు, ఆయన దగ్గరికి వస్తే చాలు, నిన్ను కరుణించే దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. నేర్చుకునుటకు నీ యొద్ద యేసు కూర్చునే ఉందునయ్యా, నేర్చుకునుటకు నీ యొద్ద యేసు కూర్చునే ఉందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు
యేసయ్యా నా మంచి దేవుడా నేర్పించు నేర్చుకునుటకు నీ యొద్ద యేసు కూర్చునే విందునయ్యా. ఎవరు నేర్చుకోవడానికి వచ్చారు, ఎవరు కూర్చున్నారంటే ఈ జీవగ్రంథంలో వ్రాయబడి ఉంది మరియమ్మ గారు. యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరికి అందరికన్నా ముందు వెళ్ళి ఆమె కూర్చునిదట నేర్చుకోవడానికి. ఆమె యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకుని ఈరోజు మీరు నేను కూడా నేర్చుకోవడానికి దేవుని దగ్గరికి, కరుణాపీఠం దగ్గరికి రావాలి. ఆయన బలిపీఠం దగ్గరికి వస్తే సకల విద్యలు నేర్పుతాడు ఆయన. బుద్ధి, జ్ఞానము, సిరి సంపదలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన గుప్పిడి విప్పి ప్రతి జీవి కోరిక ఆయన నెరవేర్చబోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మీరందరూ కరుణాపీఠం దగ్గరికి వస్తారా? ఈ కరుణించే కరుణాపీఠం దగ్గరికి వస్తే ఎంత అద్భుతం జరుగుతుందో, ఎన్ని మేలులు జరుగుతున్నాయో ఇక్కడ మనం మరొకసారి కరుణాపీఠం గురించి చదువుకుందాం. 25:18 మరియు 2 కెరూబులు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్కీషి పనిగా చేయవలెను. ఈ కొన ఒక కెరూబను, ఆ కొన ఒక కెరూబను చేయవలెను. కరుణాపీఠమును దాని 2 కొనలను మీద కెరూబలను దానిలో ఏకాండముగా చేయవలెను. మనం ఏకాండము గురించి మళ్ళీ వర్తమానములో విందాము. ఇప్పుడైతే కరుణాపీఠము దగ్గర కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, నీ కష్టాలలో, నీ బాధలలో నీకు సహాయం చేసే దేవుడు, చెయ్యి పట్టి వెన్ని తట్టి చక్కని ఆలోచన చెప్పి నువ్వు కరుణాపీఠం దగ్గరికి వచ్చావంటే ఆయన ఏం చేస్తారు తెలుసా? చెయ్యి పట్టి వెన్ని తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయపట్టి వెన్ని తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయపట్టి వెన్ని తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. నన్ను విడవలేదు, నన్ను నడిపించాడు, నన్ను కాపాడాడు. నాకు కాపరిగా, ఎబెనేజరుగా ఉన్నాడు నా దేవుడు. నా దేవుడు ఇంతవరకు తన కరుణాపీఠం దగ్గర నన్ను కాపాడుచున్నాడు. మిమ్మల్ని కూడా కాపాడతాడు. కరుణాపీఠం అనగా మోకరించి ప్రార్థిస్తే, దేవుని వైపు చూస్తే, మీరు 2 చేతులు ఎత్తి అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు ఒక నోట్స్ మీద దేవుని వాక్యాన్ని రాసుకోండి. ఈవేళ 25వ తారీఖు డేట్ వేసుకోండి. ఆ డేట్ వేసుకుని చక్కగా ఆ సబ్జెక్టును రాసుకోండి. ఈ యొక్క అధ్యాయం అంతా రాయద్దు, అందులో ఉన్న మధ్య మధ్య మాటలు. ఈరోజు నేను కరుణాపీఠం గురించి మధ్యలో రాస్తున్నాను. ఆ తర్వాత ఇంకా ముందు భాగంలో మనము 70 మంది గురించి రాయాలి. 70 మందిలో ఒకడిగా నన్ను ఉంచు ప్రభు అని అడగాలి. ప్రభు ఆకి విధేయుడుగా ఉంటానని ఆ 8వ అధ్యాయం రాసుకోవాలి. అట్లాగా నోట్స్ తయారు చేసుకోండి. అది మీ పిల్లలకు అది ఆశీర్వాదంగా ఉంటుంది. మనం రెప్పపాటులో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాము. మనం చనిపోతే మన పిల్లలు ఇది చూస్తే, మా నాయనమ్మ ఇది, మా అమ్మమ్మ ఇలా చదివింది, మా అమ్మగారు ఇలా రాస్తారు, అవి ఏంటో చూద్దామని వారు చూసిన తర్వాత ఈ దీంట్లో నుంచి వారు ఎన్నో విషయాలు తెలుసుకోగలరు. దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఉపవాస ప్రార్థన చేసుకోండి. 2 hours, 3 hours, లేకపోతే 4 hours, 5 hours, మీ ఇష్టం, మీ ఓపిక. ఎవరో చెప్పారని ఉపవాసం ఉండొద్దు. మీ వ్యక్తిగత విషయం ఇది. ఉపవాసం అనేది ఎవరికీ తెలియకుండా మీ శక్తి ఉన్నంత వరకు ఉపవాసం ఉంది ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మోషేకి దేవుడు ఎట్లా కనబడి మాట్లాడాడో మీతో కూడా మాట్లాడాడు. 70 మందికి ఏ విధముగా తన యొక్క నీలములతో కనిపించాడో అట్లాగా మీకు కూడా కనిపిస్తారు. కానీ ప్రతిరోజు వాక్యం చదవండి. కొంత సమయం దేవునితో సహవాసం చేయండి. మీ అందరికీ వందన మరణాత. ప్రైజ్ లార్డ్.
కరుణాపీఠం దగ్గరికి వస్తారు కదా. మహాపరిశుద్ధుడా మంచి దేవుడా, నీ బిడ్డలందరినీ కరుణాపీఠం దగ్గర తీసుకురా నాయన. క్షమాపణ నీ దగ్గర దొరుకుతుందని చెప్తాను. వెండి బంగారుల కన్నా కోరదగిన దేవుడము, నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, రుచి చూసి ఎరిగిన మా జీవితాలలో మీరు కూడా ప్రభువా మాకన్నీ ఇస్తారని నమ్ముచు విశ్వసిస్తూ ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని, నీ మహిమ మోషే ఎట్లా చూశాడో మేము కూడా అట్లా చూచుటకు మందరికీ సహాయం చేయమని, కరుణాపీఠము దగ్గర తీసుకురామని, మమ్మల్ని కరుణించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి.